సొంత పార్టీ నాయకులను కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెడుతున్నారా? శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి భద్రత కల్పించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన విజ్ఞప్తిని పోలీసులు పక్కన పెడుతున్నారు? ప్రభుత్వ తీరుపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం. తనకు భద్రత కల్పించకపోవడంపై రెడ్డి సుబ్రహ్మణ్యం అసంతృప్తి. మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నికై 2 నెలలు కావస్తున్నా భద్రత కల్పించని ప్రభుత్వం. ప్రోటోకాల్ ప్రకారం తనకు భద్రత కల్పించాలంటున్న డిప్యూటీ చైర్మన్. అసెంబ్లీ కార్యదర్శి లేఖను పట్టించుకోని ఇంటెలిజెన్స్ విభాగం. ఇంటెలిజెన్స్ చీఫ్ కు తెలిపినా పట్టించుకోని తీరు. ఉన్న గన్మెన్లను సరెండర్ చేసే యోచనలో డిప్యూటీ చైర్మన్. శాసన మండలి కొత్త ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అసంతృప్తితో రగిలిపోతున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికై 2 నెలలు కావస్తున్నా భద్రత కల్పించకపోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. భద్రత కల్పించాలని అడిగినా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని కలిచివేస్తున్నట్టు సమాచారం. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ప్రోటోకాల్ ప్రకారం తనకు భద్రత కల్పించాలని కోరుతున్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం. శాసనమండలి కార్యదర్శి ద్వారా ఇంటెలిజెన్స్ చీఫ్ కు సమాచారం పంపినా సమాధానం రాలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఇంటెలిజెన్స్ చీఫ్ ను రెడ్డి సుబ్రహ్మణ్యం స్వయంగా కలిసి భద్రత కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది. రెడ్డి సుబ్రహ్మణ్యానికి డెత్ థ్రెట్ లేదని ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినట్టు రెడ్డి సుబ్రహ్మణ్యం సన్నిహితులు చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుగ్గకారు తీసేశామని, కనీసం గన్మెన్లు కూడా లేకపోతే తమను ఎవరు గుర్తిస్తారని రెడ్డి సుబ్రహ్మణ్యం వాపోతున్నట్లు సమాచారం. గతంలో మండలి డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన సతీష్ రెడ్డికి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం 2+2 గన్మెన్ల భద్రత కల్పించింది. విప్ అంగర రామ్మోహన్ రావుకు కూడా ప్రస్తుతం 2+2 భద్రత కల్పిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రస్తుతం తనకు కేటాయించిన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్.